హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో ట్రెడిషనల్ దూద్ కే సేమియా రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. ఫెస్టివ్ సీజన్లో మనం హడావుడి లేకుండా చక్కటి ఒక టేస్టీ డెజర్ట్ని మనం ప్రిపేర్ చేయొచ్చు. మిల్క్ ప్లస్ సేమియాని యూస్ చేసి ఇందులో మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ అథెంటిక్ స్టైల్లో దూద్ కే సేమియా రెసిపీని రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ టేస్టీ డెజర్ట్ రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా. చాలు. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి కడాయి పెట్టుకోవాలి. తర్వాత మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన ఘీ 2 టేబుల్ స్పూన్లు, కాజు గుప్పెడు తీసేసుకున్నాను. అవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని పక్కనే పెట్టేసుకొని 250 గ్రామ్స్ సేమియా తీసేసుకొని అదే ఘీలో ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. మనకి సేమియా అనేది ఎక్కడ కూడా కాలకుండా చూడండి. సో అలా కాలినట్లయితే మనకి ఖీర్ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. దోరగా ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇందులో 250 ml వాటర్ యాడ్ చేస్తున్నాము. వెంటనే మీరు మిల్క్ యాడ్ చేయొద్దు. కొంచెం వాటర్ యాడ్ చేసిన తర్వాత మిల్క్ యాడ్ చేయండి. నెక్స్ట్ యాలుకాయ ఒకటి వేసేసుకున్నాను. మీరు వీటి ప్లేస్లో యాలుకాయ పొడిని కూడా వేయొచ్చు. ఫ్లేమ్ అనేది హై చేసేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం మిల్క్ యాడ్ చేస్తున్నాము. మిల్క్ అనేది ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి. ఖీర్ అదేవిధంగా ఎటువంటి డెజర్ట్ అనేది మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది తీసేసుకోవాలి. ఇందులో 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేసేసుకున్నాను. 1 బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఓవర్గా కుక్ చేసినట్లయితే మనకి సేమియా మొత్తం కూడా జిడ్డుగా అయిపోయింది. నెక్స్ట్ మనము 250 గ్రామ్స్ బెల్లం వేసేసుకున్నాను. బెల్లంని కొంచెం దంచేసి ఇందులో వేశాను. బెల్లం కొంచెం కరిగిన తర్వాత మనకి డెజర్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఈ కరిగే క్రమంలో మనం ఈవెన్గా మిక్స్ చేసేసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు అంటిద్ది. మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లం మొత్తం కూడా కరిగిన తర్వాత వన్స్ ఒకసారి మిక్స్ చేసేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి. ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాము. ఈ డెజర్ట్ని మనము వేడిగా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. 10 మినిట్స్ మనం ఫ్రీజర్లో పెట్టుకొని చల్లగా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. సో చాలా టేస్టీ రెసిపీ. ఫెస్టివ్కి కానివ్వండి, మీరు ఈవినింగ్ టైమ్స్లో ఏదైనా టేస్టీగా డెజర్ట్ తినాలి అనుకుంటే ఇన్స్టెంట్గా దూద్ కే సేమియా రెసిపీని ప్రిపేర్ చేయండి. సో మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. మీరు కూడా నేను చూపించిన పద్ధతిలో ఈ టేస్టీ డెజర్ట్ని ప్రిపేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను ఎవ్రీడే పోస్ట్ చేసే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్స్ వస్తాయి. మళ్ళీ ఇంకో కొత్త టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు ఈ ఫెస్టివ్కి ఈ టేస్టీ అథెంటిక్ దూద్ కే సేమియా రెసిపీని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.